కిరణ్ గారు. హాయ్ బ్రో. కిరణ్ గారు హాయ్ అండి. హాయ్ రాజ్ బ్రో. ఒక మంచి కంటెంట్ ఇచ్చారు. అంటే ఎస్పెషల్లీ నిన్న సినిమా చూసిన వాళ్ళందరూ మిమ్మల్ని ప్రైజ్ చేస్తున్నారు. లైక్ హీరోలు కానీ శర్వానంద్ గారు ట్వీట్ చేశారు. అంటే అందరు నిన్నటి నుంచి ఏం చెప్తున్నారంటే 40 మంది కొత్త వాళ్ళతో చేయడమే సక్సెస్ అని మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సో ఆ కాంప్లిమెంట్ ఎలా ఉంది? అంటే సినిమా గురించి తక్కువ మాట్లాడుతున్నారు, మొత్తం మీ గురించి ఎక్కువ ఉంది ఈ 40 మెంబర్స్ అనేది. చాలా హ్యాపీగా ఉంది రాజ్ బ్రో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అదే అందరూ ట్వీట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏమో అది అంటే మంచి ఫీలింగ్ అనే దానికన్నా కొంచెం ఏదో ఓవర్వెల్మింగ్గా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టు ప్రాసెస్ ఈజీ అవ్వలేదు అసలు. వీళ్ళందరినీ తీసుకొని సినిమా థియేటర్ వరకు తీసుకొచ్చి ఇది అందరికీ అదే డౌట్స్ ఉండే, కొత్త వాళ్ళని చూస్తారా చూడరా. నాకు చాలామంది సలహాలు చెప్పారు, అవసరమా హీరోగా మంచిగా వెళ్తున్నావు, ఇప్పుడు ప్రొడక్షన్లోకి వచ్చి సినిమా తీసి ఈ ప్రెజర్ అంతా అవసరమని. ఏదో చిన్న ఫీలింగ్, అది నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనుకోండి. అరే కొన్ని సినిమాలు తీయాలి, కొత్త వాళ్ళతోనే తీయాలి, ఖచ్చితంగా సినిమా బాగుంటే అందరూ వచ్చి చూస్తారు అని. ఈ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అయింది. అందరూ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు అండ్ సినిమా చూసిన వాళ్ళు కూడా అప్రిషియేషన్ చేస్తున్నారు. మీరు అన్నదానికి ఐ ఫీల్ సో హ్యాపీ. అలా అప్రిషియేట్ చేయడం అన్నది వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి వరకు చాలా హ్యూజ్ ప్రమోషన్స్ చేశారు, మీరు కూడా హెక్టిక్గా చేశారు. అండ్ ఒక పక్క షూటింగ్ చేస్తూ కూడా దీనికి టైం కేటాయించి ప్రమోషన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు ఇందాక అన్నారు కదా, కొత్త వాళ్ళని థియేటర్స్ రప్పించడం, కొత్త వాళ్ళతో కొంచెం కష్టం, ఇంకొంచెం టైం పట్టొచ్చు అని. సో ఫర్దర్గా ఇప్పటి నుంచి ఎలాంటి ప్రమోషన్ చేయబోతున్నారు, పోస్ట్ ప్రమోషన్స్? లేదు రాజ్బాబు, కంటిన్యూస్గా వీళ్ళందరినీ నిన్న థియేటర్ విజిట్ చేశారు. థియేటర్లో చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. వీళ్ళు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నారు, ఎవరు ఊర్లకు వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే ఇది ఊరి సినిమా కదా, టౌన్స్లో కానీ ఊర్లలో కానీ ఇంకా కొంచెం వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంతకుముందు మనకు తెలిసిందే, ఇంతకుముందు కొన్ని 2-3 సినిమాల్లో ఎగ్జాంపుల్స్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ బలగం లాంటి సినిమా తీసుకోవడానికి కొంచెం లేట్ అయినా చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా కూడా కొంచెం రూటెడ్ సినిమా. ఖచ్చితంగా వీళ్ళందరూ వాళ్ళ ఊర్లోకి వెళ్ళి వాళ్ళు ప్రమోట్ చేసి ఆ ప్రయత్నమే చేస్తున్నాం. ఇంకా ఊర్లలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమా ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వచ్చి వాళ్ళందరూ ఇంకా కొంచెం బాగా కనెక్ట్ అవుతారని మేము ఫీల్ అవుతున్నాం. సాయితేజ్, ఇది మీ ఫస్ట్ సినిమా, డెబ్యూ సినిమా. నేను ఎక్కడో ఒక వీడియో చూసాను, మీకు కట్అవుట్ పెట్టారు మీ ఊర్లో ఏదో. లైక్ అంటే ఎలా అనిపించింది? అంటే స్క్రీన్ మీద చూసుకోవడమే ఒక, మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు ఒక అవకాశం దొక్కడం, స్క్రీన్ మీద చూసుకోవడం, లైక్ అందరు కలిసి మీ కట్అవుట్ పెట్టడం అక్కడ థియేటర్లో. సార్ నా ఫ్రెండ్స్ అందరు చేశారు సార్. వాళ్ళు ఏదో పాపం నేను ఇలా చేశానని చెప్పి వాళ్ళు చేయడం జరిగింది సార్. మంచి ఫీలింగ్ సార్. నా ఫ్రెండ్స్ నా కోసం అలా చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది సో మీ ఊర్లో ఎప్పుడు చూడబోతున్నారు? కిరణ్ గారు ఇందాక చెప్పారు కదా ఎవరితో. అదే సార్, ఇంకా కొన్ని రోజులు వెళ్ళిపోతా సార్, వెళ్ళి చూసేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ కిరణ్ గారు అన్న సార్. సార్ ఒక శ్రీరాముల్లాగా సాయం, ఉడత సాయం చేస్తే ఒక ఆంజనేయ స్వామిలాగా పర్వతాన్ని ఎత్తినట్టు వీళ్ళందరినీ పైకెత్తి సినిమాని తీసుకొచ్చారు. ఒక 40 మందికి లైఫ్ ఇచ్చారు. ఫస్ట్ మీరు ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పారో టెక్నికల్ బ్రిలియన్స్ అని, నిజంగా సినిమా చూసినప్పుడు అలాగే అనిపించింది. ఆ సౌండింగ్ కానీ ప్రతి వాళ్ళు సార్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు. వాళ్ళు మనుషుల పేర్లు కనిపించలేదు. సతీష్ కానీ, రాజప్ప కానీ, ఆవిడ కానీ, ప్రతి వాళ్ళు సార్ అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదే మలయాళం అంటాం మనం, అక్కడేదో రూటెడ్ తీస్తాం, తమిళ్ అంటాము. నిజమైన రూటెడ్ సార్ నాకు తెలిసి బాలగోం చాలా అద్భుతంగా చేశారు. ఒక్కరుగా సార్ అందరూ బాగా చేశారు. మీరు ఏదైతే అన్నారో కరెక్ట్గా సినిమా చూస్తే అదే ఎక్స్పీరియన్స్ కలిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ హ్యాపీ విత్ యువర్ వర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ గారికి ఒకసారి సార్, ఇందాక రివ్యూస్ మీద మీరు ఒక మాట అన్నారు సార్. 1-2 రివ్యూస్ అలా ఉంటాయి. బాహుబలి మీద కూడా నెగిటివ్ రివ్యూ వచ్చింది, పోక్రీ మీద కూడా నెగిటివ్ రివ్యూ వచ్చింది సార్. అది లైట్ తీసుకోండి సార్, ఇది అద్భుతమైన సినిమా. ఈ రోజు కాకపోతే రేపు వెళ్తుంది ప్రజల్లోకి సార్. మంచి సినిమా తీశారు మీరు. ప్రతి సన్నివేశాన్ని, వర్షం పడినప్పుడు ఆడ కొండలో సెట్లు పడితే అవి తీసుకొచ్చి కాడి మీద వేసి చిన్న మైన్యూట్ కూడా చాలా అద్భుతంగా చేశారు. ప్రతి వాళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ను ఏదో ఎవరైనా డైరెక్టర్ అయితే ఒక క్యారెక్టర్ మీద ఇష్టం ఉండి రాస్తారు. మీరు అన్ని క్యారెక్టర్ కూడా ఇష్టం ఉండి చాలా అద్భుతంగా రాశారు సార్. ఈ సినిమా రిజల్ట్ ఇంకా 4-5 రోజుల్లో అయితే బాగా అద్భుతంగా తెలుస్తుంది. మీరు మాత్రం ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కిరణ్ గారు సార్. సార్ మీరు కనిపించలేదు, బట్ వినిపించారు. అవి వినిపించడం వెనక ఏంటి? మీరు మీ టీమ్ ఫోర్సా లేదా ఏంటి? టీవీ లాగా కూడా మీ సౌండ్ వినిపించడం వెనక ఏంటి? అదేలా అంటే బేసిక్గా ఏమవుతుందంటే సార్, ఈ సినిమా చాలా హానెస్ట్గా తీద్దాం అనుకున్నాను సార్. ముందు నుంచి నన్ను చాలామంది అడిగారు, నువ్వు గెస్ట్ అపిరెన్స్ ఇస్తే కొంచెం ఇంకా జనాల్లోకి వెళ్తుంది కదా, కొంచెం ఎక్కడన్నా 10 నిమిషాలన్నా సినిమాలో కనిపిస్తే ఇంకా సినిమా కొంచెం పుష్ ఉంటుంది కదా అని. కానీ ఆ కోణంలో ఎప్పుడు ఈ సినిమా చూడలేదు సార్. నేను కనిపిస్తే ఎక్కువ మంది వస్తారు, లేకపోతే దానికన్నా ఒక హానెస్ట్గా తీద్దామని చేసిందే. ఆ వాయిస్ ఓవర్ కూడా ఏంటి అంటే కొంచెం ముని కానీ మేమందరం అనుకొని
ఏం కథ చెప్పబోతున్నాం, ఎలాంటి బ్యాక్డ్రాప్ చెప్పబోతున్నాం. ఈ జనరేషన్ వాళ్ళకి టీవీ అంటే అందరికీ మనకున్న ఎమోషన్ ఉండకపోయి ఉండొచ్చు కదా, అది ఒకసారి చెప్పి అలా స్టార్ట్ చేద్దాం అనేది అంతా వాయిస్ ఓవర్ చెప్పాను సార్. టఫ్ టైమ్స్ ఫేస్ చేసామన్నారండి. అంటే ఏంటి, ఏ విషయంలో మేకింగ్ పరంగా ఎలాంటి టఫ్ టైమ్స్ అండి సినిమా? లేదు సార్, సినిమా చేసే ప్రాసెస్లో అసలు ఏ టఫ్ టైం లేదు సార్. ఐఎమ్ సో హ్యాపీ. వీళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు, అందరూ చాలా బాగా చేసుకొని వచ్చారు. అంటే వెనక్కి లాగిన వాళ్ళు ఉన్నారా ఎట్లాగా? అంటే వెనక్కి లాగింది ఏం లేదు సార్. అంటే బేసిక్గానే ఉంటుంది కదా సార్. అంటే ఇప్పుడు ఇంతమంది కొత్త వాళ్ళని తీసుకొని ఓ సినిమాని థియేటర్కి తీసుకొని వచ్చి థియేటర్కి జనాలు ఇప్పుడు రావడం ఎంత టఫ్ అన్నది మనందరం చూస్తున్నాం కదా. సో తీసుకురావడం అన్నదే కొంచెం కష్టం. అంటే ఎవరిది ఇప్పుడు కొంత అందరూ అంటారు కదా, ఎప్పుడన్నా రేపు పోస్టర్ వేసినా ఏది వేసినా ఒకరి మొహం కూడా తెలిసిన మొహం కాదు, థియేటర్కి రావడం అంటే అంత ఈజీ విషయం కాదు, కష్టమని అందరూ అంటూ ఉంటారు కదా. దాన్ని ఎందుకు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నామో, ఎందుకు నాకు వీలైనంత ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నాను అంటే, ఎక్కడ కొత్త మొహాలు, వీళ్ళ మొహాలు ఎవరైతే తెలియదు కదా, తర్వాత చూద్దాంలేని ఆడియన్స్ ఆగిపోవద్దు. ఒక మంచి సినిమా, ఒక మంచి ప్రయత్నం. ఈ మధ్యకాలంలో నాకు నిన్న వచ్చిన అప్రిషియేషన్ కూడా అదే సార్. ఈ మధ్యకాలంలో చాలామంది మీడియా వారు కూడా చెప్పారు 95% ఒక స్లాంగ్ మీద ఇంత పర్ఫెక్ట్గా తీసిన మూవీ ఇదే అని చెప్పారు. అంటే ఎక్కడ ఒక రూటెడ్గా డీవియేట్ అవ్వకుండా ఒక ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే ఇంకొక లేయర్ వెళ్ళకన్నా ఏదైతే డైరెక్టర్ నమ్మాడో తన కళ్ళతో వాళ్ళు ఊర్లో తీసాడో అలాగే కళ్ళ కట్టినట్టు అది తీసి, అండ్ స్లాంగ్ పరంగా ఎందుకు ఆ మాట అన్నానంటే, ఇక్కడ చాలామంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఎక్కడో రాయలసీమలో కుప్పం లాంటి ప్రాంతంలో కర్ణాటక తమిళనాడు మధ్య బార్డర్లో జరిగే ఒక కథని మీరు చూస్తే ఎక్కడే కానీ నిన్న 95 అట్లీస్ట్ 95% మేము అచీవ్ చేసాం అనుకుంటున్నాను. మీకు ఆ స్లాంగ్ ఒక్క ఆర్టిస్ట్ కూడా బయటకు వచ్చినట్టు మీకు అనిపించదు. ఇంత మంచి ఎఫర్ట్స్ పెట్టారు కదా, ఇది రావాలి బయటికి, ఇది చూడాలి. మ్యూజిక్ డైరెక్టర్ అంత ఎఫర్ట్స్ పెట్టాడు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి కొత్త డిఓపి ఇంత బాగా తీశాడు. ఇది థియేటర్కి తీసుకురావడానికి ప్రయత్నంలోనే ఎందుకు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాను సార్. అంతకు కిరణ్ అబ్బవరం సినిమాటిక్ యూనిట్ కానీ యూనివర్స్ కానీ ఇలా ఒకటి క్రియేట్ చేయాలని మీకు ఏంటండి ఉందా? ఎట్లాగా అందరితో కొత్త వాళ్ళతోనే తీస్తున్నాను, నేను నెక్స్ట్ కూడా తీయబోతున్నాను అన్నారు కదా, ఏంటి దీని వెనక రీజన్ ఏంటి మీకంటూ? అంటే పెద్ద రీజన్ ఏం లేదు సార్. ఇది నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ సార్. నేను నా ప్రొడక్షన్లో చేసే చిన్న సినిమాలు కొత్త వాళ్ళతోనే చేద్దాం, మోర్ దెన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ కోసమో డబ్బులు వచ్చేయాలి దీనికన్నా నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంతే. ఒకరికి ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా సార్. నా హ్యాపీనెస్ ఏంటంటే రేపు చేయబోయే సినిమాలు కూడా కొత్త వాళ్ళతో చేద్దాం. ఎందుకంటే అవకాశం రావాల్సిన కొత్త వాళ్ళకే సార్. ఆల్రెడీ ఉండేవాళ్ళకన్నా కొత్త వాళ్ళకి అవకాశం వస్తే వాళ్ళ టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకుంటారు. ఈరోజు ఈ టీం ఉంది, ఒక 40 నుంచి 50 మంది అందరూ వచ్చారు. దీంతో అప్పుడే నాకు తెలిసి ఒక 10 మందికి అవకాశాలు వచ్చేసాయి. అంతకుమించిన హ్యాపీనెస్ ఏముంటుంది సార్, బికాజ్ వాళ్ళు టాలెంటెడ్ కాబట్టి అవకాశాలు వస్తున్నాయి. ఫస్ట్ అవకాశం అంటే రావచ్చు అంటే నేనేమి ఇక్కడ ఎవరికి కొత్త వాళ్ళని చెప్పి వాళ్ళ టాలెంట్ లేకన్నా ఎవ్వరు లేదు సార్. ప్రతి ఒక్కరూ స్కిల్డ్, వాళ్ళు కష్టపడ్డారు కాబట్టే వాళ్ళకి ఈ సినిమా అవకాశం వచ్చింది. ఈరోజు అందరి దగ్గర నుంచి అప్రిషియేషన్ వచ్చింది. ఇంకో 10 సినిమాలు వాళ్ళకి రాబోతున్నాయి. సో నెక్స్ట్ సినిమా కూడా ఒక కొత్త వాళ్ళతోనే చేద్దాం, దాంట్లో ఇంకొక 5 మందికి మంచి లైఫ్ వచ్చినా నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ అది. అంటే ప్రపంచానికి తెలియని కొన్ని టీమ్స్ సేమ్లో మీ రాయలసీమలో ఉంటాయి. అంటే 2 lakhsలో 3 lakhsలో కూడా సినిమాలు తీసి యూట్యూబ్లో రిలీజ్ చేసి ఈ బ్యాచ్లు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఎలాంటి వాళ్ళందరినీ పట్టుకుని ఎంకరేజ్ చేసి అట్లాంటిది ప్లానింగ్ ఏమైనా ఉందా సార్? ఇటు బడ్జెట్ కన్నా తప్పని ఇంపార్టెంట్ సార్. అంటే వాళ్ళు 2 లక్షల్లో తీయచ్చు, 3 లక్షల్లో తీయచ్చు, పాపం వాళ్ళ దగ్గర అంతే ఉండొచ్చు. అది వాళ్ళ ఎఫర్ట్స్ పెడుతున్నారంటే చిన్న విషయం కాదు సార్. ఎందుకంటే నేను నా ఫస్ట్ షార్ట్ ఫిలిం మేము తీసింది ఒక 7,000తో తీసాం. తర్వాత ఒక 10,000 పెరిగింది బడ్జెట్, తర్వాత 40,000కి వచ్చింది, తర్వాత 2 లక్షలు వచ్చింది. నా ఫస్ట్ సినిమా మళ్ళీ సినిమా స్టార్ట్ అయింది. ఎంత బడ్జెట్తో తీస్తున్నారనే దానికన్నా నిజంగా వాళ్ళకి ఎఫర్ట్స్ ఉండి, వాళ్ళకి తప్పన ఉండి, వాళ్ళకి ఎక్కడో ప్లాట్ఫామ్ దొరికితే వెరీ హ్యాపీ సార్. వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే చాలామంది కుర్రోళ్ళు సార్. ఇప్పుడు మేమన్నా మాకు 25 ఏళ్ళ వయసు వస్తే కానీ తెలియదు మాకు ఏ ప్యాషన్ రా, ఎలా వెళ్ళాలరా ఏంటని. ఇప్పుడు 15 years 16 years కుర్రోళ్ళు చూస్తున్నాం ఎక్కడెక్కడో ఊర్లలో చిన్న ఫోన్ పట్టేసుకొని స్టంట్స్ చేస్తున్నారు, వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో ఎంత బడ్జెట్ అని పక్కన పెడితే వాళ్ళకు ఒక చిన్న అవకాశం, ప్లాట్ఫామ్, కొత్త వాళ్ళకి ఫస్ట్ సినిమా ఒక అవకాశం దొరికితే వాళ్ళు టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకుంటారు. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారండి మీ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. కిరణ్, అది మీ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయింది కదా అన్న. సో స్టార్టింగ్లో ఉంటుంది మా ప్రేక్షకులు ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్ ఏం పెట్టుకోవద్దు అని చెప్పేసి. సో అది ఏంటి అది రీజన్ ఏంటి దానికి అలాగా? అలా ఏ లేదన్న, బేసిక్గా అది టీవీ మాట్లాడినట్టు కదా. నా దాంట్లో బొమ్మ చూస్తున్న ప్రేక్షకులందరికీ మనశ్శాంతి ఉండాలి, మరి నేను హెడ్ఏక్ గెలిపించొద్దు అన్న ఒక థింగ్ అంతే. అంటే మీకు హెడ్ఏక్ రాలేదు అనుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది. కరెక్ట్ సీట్లో కూర్చునేటప్పటికి మీ వాయిస్ ఓవర్తో ఓకే, థ్యాంక్ యూ, ఒక మంచి ఇంట్రో ఇచ్చారు అన్నట్టుగా అనిపించింది. థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్ యూ. సో ప్రదీప్, అంటే మీ పేరు ఎక్కువ వినిపిస్తుంది సినిమా పోస్టర్ రివ్యూస్ కానీ ఇవన్నీ కూడా. సో ఆయన కూడా ఇందాక అంటున్నారు కదా, సో చాలామంది ఆర్టిస్టులుగా బిజీ అవుతున్నారని చెప్పేసి. సో మీకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చింది?
సార్ ఫస్ట్ రెస్పాన్స్ మీరే సార్ యాజ్ అ మీడియా షో వేసిన తర్వాత మీరు బాగా అంటే రివ్యూస్ కంటే వచ్చి మాకు పర్సనల్గా చెప్పారు. దట్ వాస్ వెరీ హ్యూజ్ ఫర్ అస్. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే వచ్చి మాట్లాడతారు, కొత్త కదా మాకేం తెలియదు, అంటే మేబీ రివ్యూస్ తర్వాత వెళ్ళి రాస్తారేమో అలా అనుకున్నాను, కానీ వచ్చి మాట్లాడించి పర్సనల్గా అప్రిషియేట్ చేయడం వాట్ వాస్ రియలీ హ్యాపీయెస్ట్ మూమెంట్ సీరియస్లీ. ఐ ఫీల్ లక్కీ అండ్ టు బీ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఈ ఛాన్స్ దొరికినందుకు హ్యాపీ అండ్ ఆల్సో రిసీవింగ్ ప్రైజెస్, దానికి కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అక్షయ్, సో కొన్ని మీ షార్ట్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అది వన్ సచ్ ఈజ్ నైట్ కరెంట్ పోయినప్పుడు వచ్చిన లైటింగ్ సీక్వెన్స్ కానీ, అట్ ద సేమ్ టైం మీ మదర్ బాధపడుతున్నప్పుడు ఒక క్లోజ్ సింగిల్ షాట్ ఉంటుంది. సో వాటి గురించి ఏమైనా చెప్పగలరా? అంటే సో చాలా ఆ ఎమోషన్ని చాలా బాగా చూపించాలని అలా, అంటే లైక్ ఒక విలేజ్, నేను చూసిన విలేజ్ కళ్ళ తగ్గట్టు ఉంటుంది. అంటే ఒక డ్రామా, అరే ఇది కట్ లేకుండా ఇలా ఉండాలి, ఈ ఎమోషన్ ఇట్లా ఉండాలని, కానీ దానికోసమే అలాంటి సింగిల్ టేక్ ప్లాన్ చేసి, అంటే మదర్ ఎమోషన్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో అందుకే మీకు అప్పుడు మదర్ అన్నప్పుడే మీకు క్లోజ్గా వెళ్తుంది. ఇది కొడుక్కి మదర్ నా ఎమోషన్, రాజప్ప ఎమోషన్, ఇదంతా అంటే ఒక పక్కన ఆడియన్స్కి ఎలా ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ ఇద్దామని అలాంటి సింగిల్ టేక్స్ ఛాలెంజింగ్ తీసుకొని చేశాము. కానీ థియేటర్స్లో బాగా వర్కౌట్ అయింది అది. సో ప్రతి ఒక్కరు ఆ సింగిల్ టేక్స్ గురించి చాలా మంచి అప్రిషియేషన్ ఇస్తున్నారు. గుడ్ వర్క్. థ్యాంక్ యూ అన్న సార్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. మనం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఎన్నో స్ట్రగుల్స్ మనం పడి వస్తూ ఉంటాయి ఇండస్ట్రీకి. అలాగే మీరు హీరోగా కూడా ఎన్నో స్ట్రగుల్సే సక్సెస్ఫుల్ హీరోగా ప్రూవ్ చేసుకున్న తర్వాత